ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. శీతోష్ణాదివిషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం. ఔదాసీన్యమభీప్సతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతాం. ఇది ఉపదేశ పంచకంలో సోపాన పంచకం అనే పేరు కలిగినటువంటి ఉపదేశ పంచకంలో మనం 4వ మజిలీలో ఉన్నాం. ఇదొక ప్రయాణంలో అక్కడక్కడ మజిలీ ఏర్పాటు చేసుకుని ముందు ఎంత వెళ్ళాలి ఏమిటి అనేది నిర్ణయించుకుని వెళుతూ ఉంటాం. ఆ రకమైనటువంటి 3 మజిలీలు దాటుకొని 4వ మజిలీకి వచ్చాం. ఇందులో సన్యాసి ధర్మములు ఏమిటి అనేదాన్ని విస్పష్టంగా చెప్తున్నారు. సన్యాసి అంటే తన సమస్తమును బ్రహ్మ పదార్థమునందు చక్కగా నెలకొల్పి ఉంచటం. సన్యాసము అని అంటే మామూలుగా అందరితో సంబంధాలు తెంపుకుని వెళ్ళిపోవటం అనేటువంటి ఒక అర్థం ఉంది. దాంతోపాటు పరమాత్మతో సత్ అనే పేరు కలిగినటువంటి పరమాత్మ యందు సర్వమును భద్రంగా పెట్టుకుని ఉండటం. ఇది చాలా గొప్ప స్థితి. అంత తేలికగా లభించేది కాదు. దాంట్లో ఉండేటువంటి కర్తవ్యాలు, మానవుడు ఏం చెయ్యాలి? మొట్టమొదటగా క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం అంటున్నారు. క్షుత్తు ఆకలి. ప్రతి జీవికి కూడా దేహ పరిరక్షణ కోసం భగవంతుడు ఆకలి అనేటువంటి ఒక దానిని ఏర్పాటు చేశాడు. ఆకలి తప్పనిసరిగా తీర్చుకోవాల్సిందే. ఆకలి తీరటానికి ఏదో ఒక చక్కని పదార్థము, హితము మితము శుచి అయినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. సాధారణంగా చాలామంది తిండి అంటే తినాలి అనేటువంటి నిరంతర భావన చేత ఏది అందితే దానిని నోట్లో వేసేసుకుంటూ ఉంటారు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏదైతే మనం నోట్లో చక్కగా 4 వేళ్ళు లోపలికి పోనిచ్చి పంపిస్తామో ఆ పంపించడం వరకే మనకు అధికారం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది సరైన పదార్థం కాకపోతే నువ్వు బయటికి రావే అన్నమా అంటే రాదు. లోపలికి వెళ్ళి దాని ప్రభావం చూపిస్తుంది. అందుకని భోజనం చేసేటప్పుడు ఆకలి తొలగించుకోవడానికి భోజనం చేసేటప్పుడు పదార్థాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి పదార్థమునకు వస్తు గుణము అని ఉంటుంది. ఆ కూరల్లో కాకరకాయ కూర, కందిపప్పు మొదలైనటువంటి వాటికి ప్రతిదానికి కూడా ఆ వస్తువులకు సంబంధించిన గుణము అని ఒకటి ఉంటుంది. అంటే ఒకటి
వేడి చేస్తుంది, ఒకటి చలువ చేస్తుంది, ఒకటి పైత్యాన్ని పెంపొందిస్తుంది అని ఈ రకంగా ఆయుర్వేద శాస్త్రంలో వస్తుగుణదీపిక అనేటువంటి ఒక పుస్తకం ఉంది. దాని ప్రకారంగా పదార్థాలు తీసుకునేటప్పుడు కేవలము రుచి కోసము, కేవలము తృప్తి కోసము ఏదో ఆబగా తినేయటం కాకుండా చాలా జాగ్రత్తగా ఔషధంలాగా, ఇక్కడ ఏమంటున్నారంటే క్షుత్ అనేది ఒక రోగము అంటున్నారు. క్షుద్ వ్యాధిశ్చ, క్షుత్ అనేటువంటి రోగాన్ని చికిత్స్యతాం, దానికి వైద్యుడు ఏ విధంగానైతే నాడి పట్టుకొని ఏ దోషము ఉందో గమనించి దానికి ఉపశాంతి కోసం చికిత్స అంటే రోగమును పోగొట్టేటువంటి ప్రక్రియ చేస్తాడో ఆ విధంగా అన్నాన్ని మనం తీసుకోవాలి. అంతేగాని ఏది పడితే అది తిని రోగాలు తెచ్చుకొని ఈ దేహాన్ని ఎందుకు పనికి రాకుండా చేసి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా నీచమైన పని అని శంకర భగవత్పాదుల వారి తాత్పర్యం. అందుకని క్షుద్ వ్యాధిశ్చ చికిత్స్యతాం, క్షుత్తు అనేటువంటి వ్యాధిని ఔషధం ఏ విధంగానైతే మనం రోగాన్ని తొలగించడానికి పుచ్చుకుంటామో, ఉదాహరణకు చూడండి, మాత్రలు ఉంటాయి, ఔషధం మాత్రలు చిన్నగా ఉంటాయి, చిన్న ప్రమాణంలో ఉంటాయి. మనం అన్నం ముద్దలుగా చేసి లోపలికి కుక్కుతూ ఉంటాం. మందు మాత్రం చాలా చేదుగా ఉంటుంది, లేకపోతే ఘాటుగా ఉంటుంది, మనకు సుఖంగా పోదు. అందుకనే ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని లోపలికి నాలుకకు తాకకుండా గొంతులోకి వెళ్ళిపోయేట్టుగా మందు తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఇదంతా ఏం చికిత్స అంటే రోగాన్ని పోగొట్టేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలాగా క్షుద్వ్యాధిని పోగొట్టుకోవాలి. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం. తర్వాత ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. ప్రతిదినము భిక్షా రూపమైనటువంటి మందును, ఔషధిని భుజ్యతాం తింటూ ఉండాలి. అంటే శరీరంలో లోపల అనేకమైనటువంటి రోగాలు ఉంటాయి. నానావిధ భూతమయము మేను, అతి చంచలము మనము, ఈ 5 పంచమహాభూతాల స్వరూపాలు ఉన్నాయి. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అని 5 మహాభూతముల కొంచెం భాగంతో కలిసి ఈ శరీరం ఏర్పడింది. అందుకనే పాంచభౌతికము అని చెప్తారు. 5 భూతముల సమాహారంతో ఏర్పడినటువంటిది ఈ దేహము. ఆ 5 భూతములకు 5 గుణాలు ఉన్నాయి. అవన్నీ మనలో ఉన్నాయి. ఇదంతా విచారించి అక్కడ ఉండేటువంటి 5 భూతములకు సంబంధించినటువంటి సుస్థితి ఎలా ఉంటుందో గమనించి ఎలా ఉండాలో తెలుసుకొని దానికి అనుగుణంగా మాత్రమే మనం ఔషధంలాగా ఈ ఆహారం అనే దాన్ని లోపలికి పంపించాలి. లేకపోతే ఏ అన్నమైతే మనం తింటున్నామో ఆ అన్నమే విషమైపోతుంది. మన శరీరంలో ఉండేటువంటి సూక్ష్మ ప్రాణశక్తులను నాశనం చేసేస్తుంది. అందుకని అన్నం నింద్యాత్ తద్వ్రతం అని వేదమంత్రం చెప్తోంది. అన్నాన్ని నిందించకూడదు అంటే నింద్యమైనటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవటం కూడా దోషమే అని అర్థం అన్నమాట. అందుకని శంకర భగవత్పాదుల వారు ఏం చెప్తున్నారు? భిక్షౌషధం భుజ్యతాం. భిక్ష ఒక 5-6 ఇళ్లల్లో మాధుకర వృత్తి అంటారు.
మాధుకర వృత్తి అంటే తుమ్మెద అనేకమైనటువంటి పువ్వులు ఉన్నటువంటి ప్రదేశంలో తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పరిశీలిస్తే ఒక విషయం మనకు తెలుస్తుంది. ఏమిటంటే ఆ పువ్వు మీద వాలుతుంది. ఆ వాలినప్పుడు తన బరువు దానికి ఏమాత్రము సోకకుండా, తన బరువుతో అది కుంగిపోకుండా దాని కాంతి విశేషం అనేటువంటిది అట్లాగే ఉండేట్టుగా చేసి తన తుండాన్ని ఒక ముళ్ళు లాంటి ఒక పదార్థాన్ని దాని లోపలికి ప్రవేశపెట్టి అంతా పీల్చిపారేయదు, కొంచెం తీసుకుంటుంది. ఆ రకంగా మధుకరము యొక్క వృత్తి వంటి వృత్తి దాన్ని మాధుకరము అంటారు. అంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో భవతి భిక్షాం దేహి అని అడుగుతాడు. అమ్మా పూజ్యురాల, నాకు కాస్త భిక్ష పెట్టమ్మా అని అడుగుతాడు. వినయంగా అడగాలి. ఆ వినయంగా అడిగినప్పుడు ఆ ఇంటి గృహిణి వండుకున్న పదార్థాలు అన్నీ తీసుకొస్తుంది. అన్నం, పప్పు, కూర, చారు మొదలైనవన్నీ. అవన్నీ జోలెలో వేసుకుని ఈ రకంగా 5-6 ఇళ్లకు అసలు ఆ వెళ్ళాలి. ఎటువంటి సందర్భంలో వెళ్ళాలి, ఎప్పుడు భిక్షాటన చెయ్యాలి అనే దాని గురించి కూడా భారతంలో చాలా గొప్ప విషయాలు చెప్పారు. విధూమే న్యస్త ముసలే నియంగారే భుక్తవజ్జనే అతీతపాత్ర సంచార కాలే విగత భిక్షుకే అని భారతంలో సన్యాసి అయినటువంటి వాడు ఎటువంటి చోట్లకు భిక్షకు వెళ్ళాలి అనే దాని గురించి అనేకమైన నియమాలు చెప్పారు. ఆ ఇంటి మీద పొగ వస్తూ ఉండకూడదుట. అంటే వంటలన్నీ చేసేసిన తర్వాత కట్టెల పొయ్యి మొదలైనటువంటివన్నీ ఆరిపోయినాయి అనేటువంటి తెలివిని తెలుసుకుని అప్పుడు వాడింటికి వెళ్ళాలి. వాళ్ళు ఇంకా వంట చేస్తూ ఉన్నట్టయితే వీడికి ఏం పెడతారు? అందుకని వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ పద్ధతులు అన్నీ కూడా సావధానంగా తాము తిన్నటువంటి పదార్థంలో మిగిలినటువంటి పదార్థాన్ని, కొంచెంపాటి పదార్థాన్ని పెట్టేట్టుగా చేసుకోవాలి. అలాగే న్యస్త ముసలే అన్నారు. అంటే రోకలి, బియ్యం దంచుకోవడానికి, ఒడ్లు దంచుకోవడానికి రోకలి అది ఉపయోగించేటువంటివి. లేకపోతే పచ్చడి చేసుకోవడానికి రోకలి అది ఇంకా కదులుతూ ఉన్నది. అంటే వంట పూర్తి కాలేదన్నమాట. అందుకని దానికి న్యస్త ముసలే, రోకలి ఆడకుండా పక్కన పెట్టి ఉన్న ఇంటికి మాత్రమే భిక్షకు వెళ్ళాలి అన్నారు. నియంగారే, బొగ్గులు మండుతున్నటువంటి బొగ్గులు ఆర్పేసినటువంటి చిహ్నాలు చూసుకుని అటువంటి ఇంటికి వెళ్ళాలి అన్నారు. భుక్తవజ్జనే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భోజనం చేశారు అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాతనే అక్కడ భిక్షాటనకు వెళ్ళాలన్నారు. ఇట్లాగా కొన్ని లక్షణాలు చెప్పారనమాట. అందుకని భిక్ష ఔషధం భుజ్యతాం, భిక్ష ఎత్తినటువంటి మందులాంటి మందు ఏ రకంగా అయితే చిన్నగా కొద్దిగా శక్తివంతమైన దాన్ని తీసుకుంటామో ఆ రకంగా ఆహారాన్ని తీసుకోవాలి అని అన్నారు. ఇవన్నీ కూడా సర్వకాల సర్వావస్థలలో సర్వదేహములను కూడా అరోగత అనేటువంటి లక్షణంతో, ఏ రోగము లేదు అనేటువంటి లక్షణంతో కాపాడుతూ ఉంటాయి. అలా కాకపోతే ఇటు పదార్థాలు తీసుకుంటుంటే దాంతోపాటు అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉండటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి భిక్షౌషధం భుజ్యతాం, బిచ్చమెత్తినటువంటి అన్నాన్ని తినాలి. ఇందులో ఒక చిన్న కీలకమైన పాయింట్ ఏమిటంటే, తాను వండుకొని లేకపోతే మన భోజనం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటే క్రమక్రమంగా సంసారం పెరిగిపోతుంది. సంసారము తగ్గించుకోవటం కదా మనకు కావాల్సింది. సంసారం పెరిగిపోతూ ఉంటుంది.
పాతకాలంలో ఒక మాట అంటూ ఉంటారు, కౌపీన సంరక్షణార్థమయం పటాటోపహ అని. ఒకడు సన్యాసం తీసుకున్నాడు, ఓ గోచి పెట్టుకున్నాడు, ఇంకో గోచి ఉతికి దండెం మీద ఆరేశాడు. ఆ ఆరేసినటువంటి ఆ గోచిని ఓ ఎలుక వచ్చి కొట్టడం ప్రారంభించింది. అయ్యయ్యో ఈ గోచి పోతే ఎలాగా అని ఆ ఎలకను రాకుండా చేయటానికి ఒక పిల్లిని పెంచాడు. ఆ పిల్లి తిరుగుతోంది ఇంట్లో, కానీ దానికి ఆహారం కావాలి కదా, అందుకని దానికి ఆహారం కోసం ఒక ఆవుని పెంచుకుని ఆ ఆవు పాలు తీసి దానికి పెంచాడు. ఆవుకి గడ్డి వేయాలి, గడ్డి వేయాలంటే పొలం మొదలైనటువంటివి కావాలి, అట్లాగా పెంచుకుపోయినాడు. ఏమైంది, సంఘ పరిత్యాగము చేద్దాం అనుకున్నవాడు అన్ని తగుణములను పెట్టుకొని మళ్ళీ సంసారంలోకి పడిపోయినాడు. అందుకని ఇక్కడ భిక్షౌషధం అనేదాన్ని ఎందుకు చెప్పారంటే, ఏదో కాలానికి తగినట్టుగా ఇంత భోజనం దేహము నిలవటానికి మాత్రమే 4 మెతుకులు తినాలి, కానీ దాన్ని దేహాన్ని పెంచడానికి కానీ ఇతరులకు ఇబ్బంది పెట్టడానికి కానీ కాదు అని చెప్పడం కోసమని. సంసారం పెరిగిపోతుంది ఒకదాంతో ఒకదానికి అనుభవంగా. అందుకనే చెప్పారు కౌపీన సంరక్షణార్థం. ఇదంతా ఎందుకు, అదో గోచి, చిన్న గోచి పాడైపోతుందేమోనని పెద్ద సంసారాన్ని తయారు చేసుకున్నాడు అని చెప్తారు. అటువంటిది బంధహేతువు. దాని మీద ప్రతిదాని మీద మమకారం ఏర్పడుతుంది. ఇది నాది 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 అనేటువంటి భావన ఏర్పడుతుంది. ఆ నాది అనేటువంటి భావన ఏర్పడేటప్పటికీ సంసారం పెరిగిపోతుంది. భారతంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు, ద్వ్యక్షరం బంధ ఇత్యాహు త్రియక్షరం మోక్ష ఉచ్యతే మమేతి ద్వ్యక్షరం బంధ న మమేతి చ శాశ్వతం. 2 అక్షరములు బంధము, 3 అక్షరాలు మోక్షము అన్నారు. చాలా తేలిగ్గా, ఎక్కువ కష్టపడక్కర్లేకుండా చెప్పేశారు. 2 అక్షరములు కలిగినటువంటి ఒక పదము నిన్ను కట్టి పడవేస్తుంది. మనం ఆవుల్ని, గేదెల్ని మొదలైన వాటిని మెడలో పలుపు వేసి ఎక్కడికి పోకుండా ఒక రాట పాతి దానికి కట్టి దాన్ని కాపాడుకుంటూ ఉంటామే, అది బంధం. మమ అనేటువంటిది 2 అక్షరాలు ఏమిటి అంటే మమ, నాది 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 అనుకోవటమే. నాది అనుకుంటే దాని మీద తగులం ఏర్పడుతుంది. దానికి 1 అక్షరం చేరిస్తే సమస్తమైనటువంటి సుఖము కలుగుతుందన్నారు. అదేమిటి, నా మమ, నాది కాదు నాది కాదు నాది కాదు, నాదేది కాదు నిజానికి. కాబట్టి అందుకని ఈ లంపటం పెంచుకోవటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. లంపటం త్రుంచుకోవడమే మమకారాన్ని తెంచుకోవడం. ఆ మమకారాన్ని తెంచుకోవడానికి మార్గం ఒకటి ఏమిటంటే భిక్షా అన్నం మాత్రమే. ఆ పూటకు కావాల్సినటువంటి 4 మెతుకులు పదార్థము కాస్త సంపాదించుకోవడం, అది దొరికిన తర్వాత తినేసేసి మళ్ళీ భగవంతుడిని గురించి భావన చేస్తూ ఉండటం అనేటువంటిది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది అని చెప్పారు. భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం. స్వాదు అన్నం. స్వాదు అంటే బాగా రుచిగా ఉండేటువంటి పదార్థాలు. సాధారణంగా నాలుక రుచి 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 అంటుంది. మనం ఏదైనా తినేటప్పుడు ఆ నాలుక మీద ఏది పెడితే అది ఉంచుకోలేము, రుచిగా ఉండాలి. ఉప్పు, పులుపు, కారము, వగరు, చేదు, తీపి అనేటువంటి ఈ రుచుల సమ్మేళనంతో పదార్థాలు మనకు తినటానికి యోగ్యంగా ఉంటాయి. అయితే ఆ రుచి అనే దాని మీద మనం దృష్టి పెట్టినట్లయితే సన్యాసి ధర్మం అనేటువంటిది నాశనం అయిపోతుంది. సన్యాసి అయినటువంటి వాళ్ళు రుచి అనే దాని గురించి చూడకూడదు. ఏదో జీవన స్థితికి తావలం అన్నము, జీవనం బతికి ఉండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్నం తింటాము అనే కానీ బాగా
పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం కావాలి అని సన్యాసి అయినటువంటి వాడు అపేక్షించకూడదు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే సన్యాసులు భోజనం చేసేటప్పుడు వడ్డించేటప్పుడు అన్నీ వేస్తారు. ఉప్పు, పప్పు, కూర, చారు మొదలైనటువంటి పదార్థాలు, పెరుగు మొదలైన పదార్థాలన్నీ వడ్డిస్తారు, అన్నం తెస్తారు. ఆ సన్యాసి ధర్మంలో ఉన్నటువంటి వాడు, నిజమైన సన్యాసి ధర్మంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే వీటిని విడివిడిగా కలుపుకోడు, అన్నీ కలిపి ఒక ముద్ద చేసి పారేస్తాడు. మనం పప్పు అన్నం విడిగా, కూర అన్నం విడిగా, ఆవకాయ ఇంకో రకంగా అట్లా తింటూ ఉంటాం. అతడు అన్నీ వేసినవన్నీ కలిపి ఒక పెద్ద ముద్ద చేసేసి, అంటే రుచి అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఉండడం కోసం, కడుపు ఆకలి అనేటువంటిది పోవటం కోసం మాత్రమే తింటాడనమాట. అందుకని శంకర భగవత్పాదులు వారు ఏం చెప్తున్నారు? స్వాద్వన్నం నతు యాచ్యతాం. బాగా రుచిగా ఉండాలి అనేటువంటి పదార్థాలని కోరకూడదు. ఏది లభిస్తేది. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అని భగవద్గీత చెప్తోంది. యదృచ్ఛాలాభ సంతుష్ట, యాదృచ్ఛికంగా అంటే మన అపేక్ష లేకుండా వచ్చిన పదార్థాన్ని తినాలి. అందుకనే అంటారు, చెయ్యి అట్లా పెట్టుకుని ఉంటే ఎవరైనా దారిని పోయేవాళ్ళు అయ్యో పాపం ఈయనకి ఆకలిగా ఉంది అని ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొచ్చి ఇస్తే దాంతో తృప్తి పడాలి. అందుకని లేకపోతే ఏమవుతుందంటే భగవంతుని మీద ఉండవలసినటువంటి బుద్ధి పదార్థాల మీద, నశించే పదార్థాల మీద ఉంటుంది. దాంతో మన జీవితం అంతా నాశనం అయిపోతుంది అన్నమాట. స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. ఏదో అనుకోకుండా ఎవరైనా వచ్చి ఇచ్చిన పదార్థం ఏదైనా ఉంటే దాంతో సంతోషపడాలి. విధివశాత్, ఇందాక చెప్పుకున్నాను చూడండి, అట్లా ఒక చోట కూర్చుంటాడు, దారిలో చాలామంది వెళుతూ ఉంటారు. ఆ వెళుతూ ఉండే వాళ్ళు పళ్ళు మొదలైనటువంటివి కొనుక్కుని వెళుతూ ఉంటారు. ఇటువంటి వాడిని, మహానుభావుడైనటువంటి వాడిని అడగడు ప్రత్యేకించి. అలా తన జపంలో తాను, తన భావంలో తాను, తన ధ్యానంలో తాను ఉంటాడు. అప్పుడు ఎవరన్నా వచ్చి ఒక పండు, స్వామి పండు తీసుకుంటారా అంటే సరే అంటాడు. అది సన్యాసి ధర్మం. అంతేగాని రండి నాకు పెట్టండి ఇంకా కావాలి అనటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. విధివశాత్, భగవంతుని నిర్ణయం ప్రకారంగా ఏదైతే వస్తుందో దాంతో సంతృప్తి పడాలి. అది లేదే ఇది లేదే అని నీరసించిపోయి బాధపడకూడదు. విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం. కాలంలో ఒక్కొక్కసారి బాగా వేడిగా ఉంటుంది. ఇప్పుడు రాబోయేది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు అంటే ఎండలు చాలా ఎక్కువగా ఉధృతంగా ఉంటాయి. మనం ఇంట్లో ఉండలేము, బయట ఉండలేము. బయట ఉంటే వడగాలి కొడుతుంది, ఇంట్లో ఉంటే చెమటలు పోస్తూ ఉంటాయి, నానా అవస్థలు పడుతూ ఉంటాం. అయినా వాటి మీద దృష్టి పెట్టకూడదు. శీతోష్ణాది విషహ్యతాం. శీతము అంటే చలి, ఉష్ణము అంటే వేడి. ఇవన్నీ సహిస్తూ ఉండాలి. అట్లా దారిలో వెళ్ళేటప్పుడు ఎండ బాగా తీవ్రంగా ఉంది అని అనుకున్నప్పుడు దేహం నీది కాదు, తాత్కాలికంగా ఒక అద్దె కొంప లాంటి దాంట్లో ఉన్నాం మనం. కాబట్టి ఆ దేహం అనే అద్దె కొంపలో ఉన్నాం కాబట్టి ప్రాణాలు ఉన్నంత వరకు ఎలాగో అలా వెళుతూ ఉండాలి. అంతేగాని నాకు ఎయిర్ కండిషన్ కావాలి, లేకపోతే చలికాలంలో చలిమంటలు వేసుకునేటువంటి స్థితి కావాలి అని ఈ రకంగా దేహానికి సంబంధించినటువంటి సౌకర్యాలని మనం అపేక్ష చేసినట్లయితే
భగవత్ ధ్యానం అనేటువంటిది వెళ్ళిపోతుంది. ప్రధానం అవి. దానికోసం మనం ప్రయత్నం చేసేటప్పుడు ఇటువంటి కొన్ని ఇబ్బందుల్ని సహిస్తూ ఉండాలి. దాన్నే చెప్తున్నారు, శీతోష్ణాది విషహ్యతాం. ఎండ, చలి, లాభము, నష్టము మొదలైనటువంటి జంటలంటారు. సుఖము, దుఃఖము మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా, లాభము, నష్టము లాంటి వాటినన్నింటినీ కూడా ఉదాసీనంగా ఏమీ పట్టించుకోకుండా, ఏదైనా భగవత్ ప్రసాదమే అనేటువంటి భావంతో ఉండాలి. శీతోష్ణాది విషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం. మనం తెలుగులో మాట అంటూ ఉంటారు, చొల్లువాగుడు అని. అంటే చొల్లు, ఏమీ పసలేనిటువంటి, నోటికి ఏదొస్తే అది. కొంతమందికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండటం అలవాటు. చాటర్ బాక్స్ అంటారు. అంటే వదరుకుపోతు ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాట్లాడే దాంట్లో ఏమైనా సారం ఉందా, అవతల వాడి మనస్సును ఏమన్నా బాధిస్తుందా, మనకేమన్నా ఇబ్బందిగా ఉందా, లేకపోతే భగవంతుడికి అప్రీతికరంగా ఉంటుందా అని ఆలోచించకుండా నోటికి ఏదొస్తే ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇవి మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మామూలుగా పత్రికల్లో చూడండి, మాట మీద చాలా పూర్తి అధికారం ఉండాలి. ఒక తెలుగులో సామెత ఉంది, ఒకటంటే తక్కువ, రెండంటే ఎక్కువ అన్నట్టుగా. అంటే ఏమిటి, తూచినట్టు మాట్లాడాలి. ఏ మాట మాట్లాడినా అవతల వాడికి సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, నానృతంచ ప్రియం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన అనాలి. మనం పలికే మాట సత్యంగా ఉండాలి. అవతల వాడికి బాధించనిది కావాలి. బాగా మాట్లాడుతున్నాడు అనేట్టుగా ఉండాలి. ప్రియం బ్రూయాత్. నా బ్రూయాత్ సత్యం అప్రియం. నిజమే అయినా అవతల వాడిని బాధించేదైతే అటువంటి మాట మాట్లాడకూడదు. నా అనృతంచ ప్రియం బ్రూయాత్. అవతల వాడికి మనస్సుకి ఉల్లాసం కలిగిస్తుంది కదా అని అబద్ధాలు మాట్లాడకూడదు. ఇవన్నీ పరిశీలించుకుని నోట్లో నుంచి మాట రావాలి. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఒక మాట పెదవి నుండి బయటికి వచ్చే ముందరనే లోపలే ఎడిట్ అయ్యి రావాలి. అంటే ఈ మాట పైకి పెడితే ఏం ప్రమాదం కలిగిస్తుంది అనేటువంటిది తనకు కానీ వినేవాడికి కానీ ఆ రకంగా మాట ఉండాలన్నారు. దాన్నే చెప్తున్నారు, నతు వృథా వాక్యం సముచ్చార్యతాం. వ్యర్థమైనటువంటి చొల్లువాగుడు లాంటి దాన్ని మాట్లాడకూడదు. కొంతమందికి ఇంకా ప్రవాహం ఏదో చెప్తూ ఉంటాడు. ఇదిగోనండి, నిన్నండి అక్కడికండి వెళ్ళానండి అని ఈ రకంగా ఏదో చెప్తూనే ఉంటాడు. అవతలవాడు ఎందుకు వచ్చిందిరా నాయన, మాకెందుకు ఈ శిక్ష అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. సాధారణంగా చూడండి, ఎవరన్నా కనబడ్డప్పుడు మన సమాజంలో ఓ పద్ధతి ఉంది, అయ్యా ఆరోగ్యం బాగుందా అని అడుగుతారు. ఇది ఊరికే మర్యాద అంతే. ఆరోగ్యము బాగుందా అని అడిగితే కొంతమంది తాము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి రోగాలన్నింటినీ ఓ పెద్ద అరగంట సేపు ఓ లిస్ట్ చదువుతూ ఉంటారు. ఏం బాగండి, నిన్న కడుపులో నొప్పి వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఇంజక్షన్ తీసుకున్నాం, ఇట్లా చెప్తూ ఉంటారు. అవతలవాడు ఊరికే మన మంచిని కోరి అడిగాడు. నీ రోగ లక్షణాలన్నింటినీ చెప్తే డాక్టర్ దగ్గర చెప్పాలి కానీ ఎదురుగుండా ఉన్నవాడికి చెప్పడం ఎట్లాగా? అందుకని ఏమంటున్నారు, నతు వృథావాక్యం సముచ్చార్యతాం. వ్యర్థమైనటువంటి మాట మాట్లాడకూడదు. అందుకనే కొంతమంది నోటికి భగవన్నామం స్మరిస్తుంటారు. ఏ మాట మాట్లాడుతున్నా రామరామ అంటారు కొంతమంది. హే కృష్ణ నారాయణ వాసుదేవ అని ఒకరు ఆ మాటని మాట్లాడేవారు. ఒక రఘువరదాసు గారని
ఉండేవారు. వారు అనుకుంటాను 12 సంవత్సరాలు ఏమీ మాట్లాడలేదు. ఏం కావాల్సి వచ్చినా సరే హే కృష్ణ నారాయణ వాసుదేవ అనేవారట. ఏం కావాల్సి వచ్చినా సరే అన్నం పెట్టమంటే హే కృష్ణ నారాయణ వాసుదేవ అని ఇట్లా సైగ చేసేవారు. అంటే భగవన్నామం తప్ప ఇంకేదీ మాట్లాడేవారు కాదు. అట్లా మనం అభ్యాసం చేసినట్లయితే మన వాక్కు నిర్మలంగా పవిత్రంగా తనని కానీ ఇతరులను కానీ బాధించకుండా వస్తుంది. దాన్నే చెప్తున్నారు, నతు వృధావాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్సతాం. ఉదాసీనుడు అంటే ఏమీ పట్టనివాడు, ఏమీ పట్టించుకునేటువంటి వాడు, అన్నిటినీ సాక్ష్యమాత్రంగా చూస్తూ ఉంటాడు. ఉదాసీనం. కొంతమందికి కొన్ని విషయాల మీద ఆసక్తి ఉంటుంది, ఒకడి మీద ప్రేమ ఉంటుంది, ఒకడి మీద ద్వేషం ఉంటుంది, ఇంకొకడి మీద అనురాగం ఉంటుంది. ఇలాగా ఇటువంటి భావాలు ఏమీ లేకుండా సాక్షి మాత్రంగా ఉదాసీనంగా ఏం జరుగుతున్నా కానీ పట్టించుకోకుండా ఉండటం అనేటువంటిది అది పరమ సుఖమైనటువంటిది. పట్టించుకున్నాడు అనుకోండి, దానికి ఏదో ప్రతిక్రియ చేయాలి. ఆ ప్రతిక్రియ చేసేటప్పుడు అనేకమైన ప్రమాదాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రమాదాన్ని తొలగించుకోవడానికి ఇంకొక పని చేయాల్సి వస్తుంది. ఆ రకంగా వాడి బతుకంతా వ్యర్థమైనటువంటి పనులతో నిండిపోతూ ఉంటుంది. అందుకని ఏం చెప్పారు, ఔదాసీన్యమభీప్సతాం. ఔదాసీన్యం అంటే పట్టించుకోనితనం, దేనిని పట్టించుకోకుండా ఉండడం. పట్టించుకోవటం అంటే అర్థం ఏమిటంటే తన శరీరానికి కావలసిన సుఖాలు మొదలైన వాటిని అపేక్షించి అన్నిటినీ పూసుకోవటం అనేటువంటిది పనికిరాదు. భగవంతుడు అందరికీ కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు. మనం అడిగినా అడక్కపోయినా భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. చూడండి, మనం దేహాన్నే చూడండి, ఏదైనా తీసుకోవడానికి చెయ్యిని ఇచ్చాడు, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కాలు, ఏదన్నా మాట్లాడాలి అంటే నాలుక, దేన్నన్నా చూడాలి అంటే కన్ను. ఇవన్నీ మనం పుట్టకముందు భగవంతుడిని అయ్యా నాకు కన్ను కావాలి, కాలు కావాలి, చెవి కావాలి, చర్మం కావాలి అని అడిగామా? భగవంతుడు మనం అడగకుండా అన్నీ ఆయన ఇచ్చాడు. అన్నీ ఇచ్చి మనని చక్కగా సుఖంగా బతికి మళ్ళీ నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి క్షేమంగా తిరిగిరా అని చెప్తే మనం పిచ్చి తిరుగుళ్ళు తిరిగి పిచ్చివాగుళ్ళు వాగి అనేకమైనటువంటి బంధాలు తగిలించుకుని ప్రయత్నిస్తే బతుకు ఏమైపోతుంది. అందుకని ఔదాసీన్యం. ఉదాసీనుడు అంటే ఏమీ పట్టనివాడు, ఏం జరిగినా కానీ పట్టించుకోనటువంటి వాడు. ఔదాసీన్యం అభీప్సతాం జనకృపానైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. జనులు కొంచెం కఠినంగా ఉంటారు, ఒక్కొక్కసారి దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు, నోటికి వచ్చినట్టు పలుకుతూ ఉంటారు, మనని హింసిస్తూ ఉంటారు, అయినా పట్టించుకోవద్దు. కొంతమంది లాలించి పాలించి మెత్తగా బాబు దయచేయండి మీకు భోజనం పెడతాము అని బతిమాలినట్టుగా మన మీద జాలితో ప్రవర్తిస్తారు. ఈ జాలి యందు నువ్వేమీ మారకూడదు. నిష్ఠురంగా అవతలవాడు కఠినమైనటువంటి మాటలు మాట్లాడినా కానీ దాన్ని పట్టించుకోకూడదు. అదంతా లోకవృత్తాంతము. మనకు కావాల్సింది లోకవృత్తాంతం కాదు, లోకేశ్వరుడు కావాలి. లోకేశ్వరుడైనటువంటి భగవంతుణ్ణి మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఆ భగవంతుడిని సంపాదించుకోవటానికి కావాల్సింది ఏమిటనమాట, పక్కవాడు, అవతలవాడు, ఈ ఊరివాడు, ఆ ఊరివాడు, బంధువు, మిత్రుడు, సుహృత్తు, సఖి అని ఇట్లా అనేకమైన పెట్టుకొని సంబంధాన్ని పెంచుకున్నట్టయితే నీ ప్రధానమైన ధ్యేయము అంటే భగవంతుడి యొక్క కృప సాధించడం అనేటువంటిది చెదిరిపోతుంది. అందుకని జనకృపానైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. జనులు నీ యందు జారిగా ఉన్నా పట్టించుకోవద్దు, నీ యందు కఠినంగా ఉన్నా దాన్ని పట్టించుకోవద్దు. నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండిపోవాలి. చూడండి, చెట్లు ఉన్నాయి. చెట్లు ఒకడు దానికి పాదు తీసి చక్కగా నీళ్లు నింపి ఎరువు వేసి
దాన్ని పెంచుతూ ఉంటాడు. ఒకడు వచ్చి గొడ్డలి పెట్టి కొడుతూ ఉంటాడు. నీళ్లు పోసి ఎరువు వేసినటువంటి వాడి యందు ప్రేమగా ఉండటం కానీ, గొడ్డలితో నరికేవాడి యందు ద్వేషంతో ఉండడం కానీ చేయదు. రెండు విషయాల్లో అది ఉదాసీనంగా ఉంటుంది. ఆ ఉదాసీనంగా ఉండటం అనేది మనం ప్రకృతిలో ఉండేటువంటి అనేక పదార్థాల ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి జనకృపానైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. ఉత్సృజ్యతాం అంటే పూర్తిగా తుడిచిపెట్టేసేయాలి, అంటే దేన్ని పట్టించుకోకూడదు. అందుకనే భగవద్గీతలో కూడా యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అని మాత్సర్యం ఉండకూడదు. మాత్సర్యం అంటే ఏమిటి? ఏమిటి వాడి గొప్ప, నేను అంతటి వాడినే అని అవతల వాడిని తక్కువ చేయటం, తన్ని పెంపొందించుకోవాలని చూడటం అనేటువంటిది అవతల వారి యొక్క అభివృద్ధిని సహించలేకపోవటం అనే దానికి మాత్సర్యము అని పేరు. అటువంటివన్నీ మనల్ని సర్వనాశనం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 4వ శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు ఏం చేశారంటే, యతి ధర్మమును, సన్యాసి ధర్మంలో ఉండేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి ప్రవృత్తితో ఉంటే దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుందో అవన్నీ చెప్పారు. ఇది చాలా చక్కగా గమనించి ఆ రకమైనటువంటి ప్రవృత్తిని అలవాటు చేసుకొని మనం ఉద్ధరించుకోవాలి. భగవంతుడు ఏం చెప్పాడు? ఉద్ధరేదాత్మనా ఆత్మానం నాత్మానం అవసాదయేత్. నీ చేత్తో నిన్ను నీవు పైకి తెచ్చుకోవాలి, అంతేగాని నిన్ను తీసుకెళ్ళి ఓ గోతిలో పారేసుకునేటువంటి ప్రవృత్తి చాలా నీచమైనవి, హీనమైనవి అని చెప్పారు. భగవద్గీతలో చెప్పని విషయం అంటూ లేదు. సర్వానందమైనటువంటి, పూర్ణానందమైనటువంటి భగవత్ ప్రాప్తి కోసం మానవుడు ఏ రకంగా ప్రవర్తించాలో వాటినన్నిటినీ కూడా గీత మాత చాలా చక్కగా అన్నిటినీ వివరించి చెప్పింది. వాటిని మనం తెలుసుకుని ఆచరణలో పెట్టి మనం ఉత్తమ పురుష స్థాయికి వెళ్ళాలి. ఉత్తమ పురుషుడే మరొక రకంగా చెప్తే పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే భగవంతుడు. అటువంటి భగవంతుని చేరుకోవటానికి మంచి దారులు ఏవైతే ఉన్నాయో, ఏవి చెయ్యాలో వాటిని చెయ్యాలి, ఏవి మానాలో వాటి జోలికి పోకుండా ఉండాలి అనేటువంటి దాన్ని ఈ శ్లోకం మనకు చాలా చక్కగా చెప్తోంది. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్సతాం జనకృపానైష్ఠుర్యం సృజ్యతాం. స్వస్తి.